విష్ణునాథ్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి అంటే ఏం చెప్తారు? నాకు ధర్మాత్ముడు సినిమా చాలా ఇష్టం అండి. అందులో సూపర్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అండి అసలు ఆ రోజుల్లో మా ఓన్ సిస్టరు కృష్ణరాజు గారికి పెద్ద ఫ్యాన్. తనైతే ఇంకా సినిమాలు చూడడమే కాదు, ఆయన డైలాగులు కూడా ఇంటికి వచ్చాక చెప్పేసేది అనమాట. అంత ఇష్టం ఆయన అంటే. తర్వాత నేను చూడడం మొదలుపెట్టాను. అన్నీ కూడా అద్భుతమైన సినిమాలు. క్యారెక్టర్కి అదే చెప్పాను కదా, రియల్కి కూడా ఆయనకి సంబంధం ఉంటుంది. అంత ఆయన గొప్పతనం అనమాట కృష్ణరాజు గారు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఒక మనిషి ఏదో ఎప్పుడు కృష్ణరాజు గారు ఒకటే అనేవారు, ఒక మనిషి గొప్పతనానికి దాని గొప్పతనం ఏంటో తెలిసేవాడంటే తన మనసు ఏంటో తను తెలుసుకోగలిగిన వాడే గొప్పవాడు అని. ఎప్పుడు ఏదో మనం మైకుల ముందు దాని ముందు ఏదేదో మాట్లాడేస్తాం, అది కాదు కదా. మనసులో ఏముందో అదే బయటకు మాట్లాడాలి. మనం వెళ్ళే కూడా మన వెనకాతలు మన గురించి ఎవరైతే మంచిగా మాట్లాడుకుంటాడో ఆడు గొప్ప వ్యక్తి ఎప్పుడు అనేవారు. అట్లాంటి వ్యక్తి కృష్ణరాజు గారు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప ఎప్పుడు ఎక్కువ చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు అందరూ చెప్పడం ఆయన గురించి. నా దగ్గర కూడా ఎంతమంది అండి మెడ్రాస్లో ఎంతమందిని చూశారండి ఆయన. మెడ్రాస్లో మధ్య నేను ఏదో ఒక మ్యారేజ్కి వెళ్తే అందులో ఒక ఫైట్ మాస్టర్ వైఫ్ కనిపించింది నాకు. ఆవిడ వచ్చి పాపం, అమ్మ మెడ్రాస్ వెళ్ళే కొత్తలో మాకు ఇంటి రెంట్ ఇచ్చుకోవడానికి ఉండేది కాదు, మా పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది. కృష్ణరాజు గారు అయితే మిమ్మల్ని ఎవరో చెప్తే వెళ్తే అండి 3 నెలల వరకు మాకు రెంట్ ఇచ్చి ఒక ఇండ్లు తీసి మా పిల్లలు స్కూల్లో జాయిన్ చేశారమ్మా. తర్వాత ఆయనకి అవకాశాలు వచ్చాక అప్పుడు మేము చూసుకున్నాము. అలా ఎంతమంది చెప్తారో ఆయన గురించి. అలా అనమాట. అంటే కృష్ణరాజు గారు ఏమో పెద్ద నేను గొప్ప వ్యక్తి వాళ్ళకి ఏమో చేసేసానని ఆయన ఎప్పుడు చెప్పేవారు కాదు. కాకపోతే అనేవారు ఎవరికైనా నేను జస్ట్ అలా వెళ్ళి కొంచెం అలా ఎక్కించగలిగితే వాడు అలా బాగా పైకి ఎదుగుతాడు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేశాను అని. అలా శ్రీహరి గారు ఎన్నోసార్లు చెప్పారు, అన్నయ్య నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు మన శ్రీహరి గారు. ఆయనతో పాటు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక వేరే అంత పెద్ద పొజిషన్లో అంత పెద్ద హీరో ఆయనతో పాటు ఇస్తే ఫ్యాన్స్ గొడవ చేశారు. రేపు ఫ్యూచర్లో ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంది, మీరు ఎవరు మాట్లాడడానికి వీల్లేదని ఫ్యాన్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు మా కృష్ణరాజు గారు. అది ఇది ఏంటది సినిమా చాలా మంచి సినిమా అండి అది. అలా మన అందరూ అండి అసలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆయన గురించి చెప్పేవాళ్ళు. ఆయన కృష్ణరాజు గారు టాప్ 5 ఫిల్మ్స్ అంటే ఏం చెప్తారు మీరు? బొబ్బుల బ్రహ్మన్న, తాండ్రు పాపారాయుడు, భక్త కన్నప్ప, తర్వాత ధర్మాత్ముడు. ఇంకొక మూవీ ఉందండి అది అంతిమ తీర్పు. ఎక్సలెంట్ మూవీ. ఈ టాప్ 5లో ఇవి ఉంటాయి. ఓన్ బ్యానర్స్లో వచ్చినవన్నీ అద్భుతమైన సినిమాలు. అందులోని ఆయన వాణిశ్రీ అయినా యాక్ట్ చేసిన సినిమా కృష్ణవేణి అంటే చాలా అడ్వాన్స్ థాట్. అందరూ అన్నారంట కృష్ణరాజు ఆ సినిమా తీస్తున్నాడు దీంతో అయిపోతాడు, అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లు ఎవరు యాక్సెప్ట్ చేయరు. రామారావు గారిని పిలిచి వేశారంట. ఆయన అసలు మీ థాట్ అది ఎంత గొప్పదో ఎంతో మెచ్చుకున్నారంట రామారావు గారు. ఎందుకంటే ఒక స్త్రీ చాలా గొప్పది, తన భర్తని తన ఫ్యామిలీని ఎంతో గొప్పగా చూసుకునే స్త్రీ తెలుసో తెలియకో ఎక్కడో చిన్న తప్పు జరిగిందని ఫీల్ అవుతుంది ఏదో, అది దానికి ఆ అమ్మాయి శిక్షింపబడాలా అని దాని మీద తీశారు అడ్వాన్స్గా. ఆయన మగవాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, చేసిందో కూడా తెలియనప్పుడు తన శిక్ష అనుభవించాలా అన్న దాని మీద తీసి ఆ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే సబ్జెక్ట్ తర్వాత పవిత్ర బంధం అని వచ్చింది ఇప్పుడు వెంకటేష్. అవును, అలాగే భక్త కన్నప్ప. ఈ రోజుకి కూడా ఆయన కన్నప్పగా శివుడికి సంబంధించి ఏ అకేషన్ వచ్చినా కూడా సినిమాలో కంపల్సరిగా వేస్తారు. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక వినాయక చవితి వచ్చిందంటే ఆయన సినిమా వేస్తారు. వినాయక చవితి సినిమా వచ్చింది కదండి, ఒక మహాశివరాత్రి రోజు ఆయన సినిమా వేస్తారు. అంతకన్నా అదృష్టం ఉందండి ఈ జీవితాన్ని. అక్కడ ఆయన బ్రాహ్మణ్స్ అందరూ చెప్తారు కాళహస్తిలో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప తర్వాత కన్నప్పకి ఎంతో చరిత్ర తెలిసిందమ్మా, అందరికీ తెలిసింది అది. ఆ మెట్ల మీద ఎక్కాలి, అక్కడ ఎక్కితే అక్కడ ఉంటాడు తండ్రి కన్నప్ప.
పెయింటింగ్స్ వేసేటప్పుడు ఈయన భక్త కన్నా ఒరిజినల్ పెయింటింగ్ కృష్ణరాజు గారు తీశారండి ఓ ఆ గోడ మీద. ఇంకా అంతకన్నా ఏముంటుందండి, ఆయన ఒక మహానుభావుడు అంతే, అలా పుట్టారు. సేమ్ మీకు కల్కిలో కూడా ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ హైలైట్ అయింది. అవునండి. ఈవెన్ సబ్జెక్టుకి అనుగుణంగానే ప్రభాస్ మరి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి అది ఒక లైఫ్ ఆ క్యారెక్టర్ అనేది, కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పి అసమృతి గారు కూడా అదే చెప్పారు. హెడ్స్ ఆఫ్ టు ప్రభాస్, ఆయన మనం గౌరవించుకోవాలని అంత హుందాగా చెప్పారని. చూసేవాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా ఆ నెగిటివ్ థాట్ అనేది బాబుకి రాదండి. అది ఆయన గొప్పతనం. అందరూ ఆయన్ని మెచ్చుకోవడానికి కారణం అదే అనమాట. అసలు చాలా మంచి, అది నమ్మి ఈయన చేయటం, మా నాగి గారు చేయటం, మా దత్తు గారండి ఆయన 50 ఏళ్ళ వాళ్ళ వైజయంతి 50 ఏళ్ళు ఆ చరిత్రలో మళ్ళీ ఇది ఒకటి తిరగరాశారు అంటే అమ్మాయిల ద్వారా, అల్లుడి ద్వారా. ఆయన కూడా ఏంటది రాత్రి 12 అయినా 1 గంట అయినా కూడా షూటింగ్లో కూర్చోడం ఆ ఏజ్లో. దత్తు గారు ఆయనకుండే ఓపిక, ఆయనకుండే ఇది, దాన్ని కూడా మనం ఆయన్ని అసలు ఎంత పోగినా తక్కువే. అలా వైజయంతి మూవీస్ మా ఫ్యాన్స్ కావనియండి, మా బాబు కావనియండి, ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఎవరది ప్రియాంక దత్తు, స్వప్న దత్తు అమ్మాయిలు ఇద్దరు ఎంత మంచి పిల్లలంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ప్రేమ,